Yes or no? Next problem. 344 4/9% of 9,000 minus 206 1/4% of 600 plus 314 2/7% of 700 ఎంత అని అడిగారు. 344 4/9% of 900 minus 206 1/4% of 1600 plus 314 2/7% of 700. One solve. So, 300 separate, 44 4/9 separate. 300 की fraction वाले हम चप्पन 300 fraction होता 3. మరి 100 की 1, 100% 1, 50% half 50%, 100% 1, 200% 2, 300% 3. మరి 44 4/9 బైలో 9 ఇచ్చాడు. 44 11 మల్టిపుల్ ఉంది. బైలో 9 ఉంటే 11 మల్టిపుల్ అవ్వాలి. ఎన్నిసార్లు 11 టేబుల్ 4 టైమ్స్ ఉంది. సో దీన్ని మార్చుకో. 3 4/9 ఆఫ్ 900 మైనస్ 200కి 2 అండి. 6 1/4కి 1/16. 6 2/3 అంటే 1/15. 6 1/4 అంటే 1/16. ఓకే ఆఫ్ 1600 దీని కదా 300కి 3 14 2/7కి 1/7 ఆఫ్ 700. నెక్స్ట్ మళ్ళా అప్పుడు దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ మార్చట్లేదు చూడండి. 3 900s అంతా 2700. 9 టేబుల్ కట్ చేస్తే 100 400s. సో మొత్తం ఎంత అంటే 3100. ఇది మొత్తం మార్చకుండా 3 into 900 దిస్ 1 into 900 కాల్ చేసి ఓకే అలా ఇది చెప్పండి. 1600 ఎంత అంటే 3200. 1/16 దీంట్లో ఎగ్జాక్ట్లీ 1 time 100. మొత్తం దీని వాల్యూ 3300. ఇక నెక్స్ట్ 3 700s ఎంత అంటే 2100. ఇది 100 times అంటే 2200. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది మధ్యలో, ఇక్కడ ప్లస్ ఉంది. 3100 నుంచి 3300 చేస్తే -200. ఇక్కడ 2200 ఉంది అంటే 2000 వస్తుంది ఆన్సర్. ఆప్షన్ ఏ ఆన్సర్. ఈజ్ దిస్ క్లియర్ ఆఫ్ ఇట్? చూడండి ఫ్రాక్షన్ వాల్యూస్ నేర్చుకోవడం వల్ల ఎంత ఈజీ అయిపోతుంది క్వశ్చన్ సాల్వ్ చేయడం. జస్ట్ లెర్న్ ద ఫ్రాక్షన్ వాల్యూస్. నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ఇట్. ఫిఫ్త్ క్వశ్చన్. ఇది 5 point కాదు, 5th క్వశ్చన్. క్వశ్చన్ ఏంటంటే 288.88% ఆఫ్ 360 ప్లస్ 342 6/7% ఆఫ్ 1400 మైనస్ 206.25% ఆఫ్ 3200. ఎలా ఇది క్లియర్గా 200 సపరేట్ 88.88 సపరేట్. 200 ఫ్రాక్షన్ చెప్పండి నాకు. 200 ఫ్రాక్షన్ 2. 88.88 11 మల్టిపుల్ అంటే 11 మల్టిపుల్ ఉంది. 11 మల్టిపుల్ అంటే బై వస్తుంది 9. ఎన్నిసార్లు 8 times ఉంది. 8/9 ఆఫ్ 360. నెక్స్ట్ ఇక 342 6/7. 300 అంటే ఫ్రాక్షన్ వాల్యూ 3 అండి. 300 ఫ్రాక్షన్ వాల్యూ 3. మరి 42 6/7కి బైలో 7 వచ్చింది. 1/7 అంటే 14 2/7. 1/7 మరి 42 రావాలి అంటే 3/7 వస్తుంది ఫ్రాక్షన్ వాల్యూ. 1/7 అంటే 14 2/7. ఇక 3/7 అంటే 3 14s ఆఫ్ 42 6/7 ఆఫ్ 1400. ఇక 200 ఇది 200 ఇది 6.25. 200 ఫ్రాక్షన్ వాల్యూ 2. 6.25 అంటే 1/60 ఆఫ్ 3200. ఈ క్యాన్సిలేషన్ చూడండి. మీరు డైరెక్ట్ చేయకండి, ఇలా చేసేయండి. 2 360s ఆర్ 720. 9 టేబుల్ 40 times. 8 40s ఆర్ 320. సో ఎంత అంటే 1040 దీని వాల్యూ. నెక్స్ట్ చెప్పండి. 3 14s ఆర్ 30 + 12 4200. 7 table 2 times 3 2s are 600 అంటే 4800 దీని వాల్యూ. 2 32s are 6400. 16 table 2 times 1 200s are 200. 6600. 4000 5000 5840.
6,600 సప్లై చేయాలండి. ఇది ఒక 600, ఇంకొక ఇక్కడ 160, అంటే 760 ఆన్సర్. సో ఆన్సర్ ఈ 760 నెగిటివ్లో ఉన్నారండి యాక్చువల్గా. -760 ఆన్సర్. -760 is your answer. Next question. Next question. Sandhya decided to, ఇదంతా ఏంటి, పర్సెంట్ ఎలా చేయాలో చూస్తున్నాం అంతే. ఇదంతా ఒక వాల్యూలో పర్సెంట్ ఎలా చేయాలి. ఇప్పుడు దాల్సిన ప్రతి క్వశ్చన్ కూడా ఈ వాల్యూలో ఈ పర్సెంట్ ఎలా చేయాలో చూస్తున్నాం అన్నీ కూడా. ఇలా ఇందులో ఈ పర్సెంట్ ఎలా చేయాలో చూస్తున్నాం. ఓకే, కాన్సెప్ట్ 1లో ఇది కేస్ 1, పర్సెంట్ ఎలా చేయాలి. ఈ క్వశ్చన్ చూడండి. Sanjay decided to donate 16% of her monthly salary to a charity. But after listening Arnava words, she decided to donate a sum of... Okay, the actual question is sorry. Sanjay decided to donate 16% of her monthly salary to a charity. Sanjay తన జీతంలో ఒక 16% చారిటీకి ఇద్దాం అనుకుంది. నైస్ గా పార్లా 16% చారిటీకి ఇద్దాం అనుకుంది. వెరీ నైస్. బట్ కానీ ఇచ్చిందా? ఏమైంది చూద్దాం. బట్ ఆఫ్టర్ లిసనింగ్ అర్ణవా వర్డ్స్ షీ ఈస్ డిసైడెడ్ టు డొనేట్ ఎ సమ్ ఆఫ్ 4,800. మధ్యలో అర్ణవ వచ్చేది చెప్పింది. సో తను ఏం చేసిందంటే 4,800 ఇద్దాం అనుకుంది, విచ్ వాజ్ ఈక్వల్ టు 75% వాట్ షీ డిసైడెడ్ ఎర్లియర్. ఆ 4,800 అంతా అంటే 75% వాట్ షీ డిసైడెడ్ ఎర్లియర్. 0.36% ఆఫ్ అవర్ మంత్లీ సాలరీ. చూడండి, సంధ్య అసలు ఏం చేద్దాం అనుకుందంటే 6 నువ్వు ఇద్దాం అనుకున్నవాడు ఇస్తే అయిపోద్ది, నువ్వు ఏదనుకుంటుంది మైండ్లో. మైండ్ ఉండాలి కదా. సంధ్య ఏం చేసిందంటే పాప ఇద్దాం అనుకుంది 16%. ఈలో పక్కడు చెప్పాను కదా, అన్న వచ్చి చెప్పింది ఏంటి 16%, అవసరమా నీకు 16% అని ఏదో వేసింది అంతే. ఇప్పుడు చెప్పిన వాళ్ళు తప్ప ఎన్నోళ్ళు తప్ప, మీరు ఎవరుకుంటారు అని 16% ఇద్దాం అనుకున్నావు, పక్కడు వచ్చేదో చెప్తే ఆమె ఏం చేస్తుందంటే ఆమె ఎంతైతే ఇద్దాం అనుకుందో అందులో 75% మాత్రమే ఇస్తుంది. ఇంత ఇద్దాం అనుకుంది మనీ, 60% తన సాలరీ ఇద్దాం అనుకుంది. వచ్చి చెప్పింది పక్కన అన్నం వచ్చి, ఏమని, ఎందుకే అంత డబ్బులు పాస్ చేస్తావు, ఏదైనా కొనుక్కోవచ్చుగా, నువ్వు ఎందుకు వేస్ట్ చేసుకుంటావు, చారిటీ అవసరమా అని చెప్పగానే తను ఎంతైతే ఇద్దాం అనుకుందో అందులో 75% ఇచ్చింది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 4,800. అయితే నా క్వశ్చన్, ఆమె శాలరీ అంతా అడగల, వాట్సాప్ శాలరీ అడగల, మరి ఏమడిగాను, ఆ శాలరీలో 36% ఎంత, అది క్వశ్చన్. సాల్వ్ చేసి చూస్తున్నాం ఏముందిలో, ఇది కష్టమేనా. ఆమె ఏముంటుంది ఫస్ట్ 60% ఇద్దాం అనుకుంది, తర్వాత చేసింది ఇచ్చింది ఆ 60%, ఏదో పక్కన వచ్చి చెప్పింది, అందులో 70% వచ్చింది. ఓకే, ఇప్పుడు నాకేం కావాలి, ఆ శాలరీ వద్దు, ఏం కావాలి నాకు, ఆ శాలరీలో 32% ఎంత అని అడిగాను. సాల్వ్ చేయి. ఫస్ట్ ఎంత ఇద్దాం అనుకుంది సంధ్య, 16% ఇద్దాం అనుకుంది, ఈ మొత్తం ఇద్దాం అనుకుంది, ఇచ్చిందా, ఆ 60% ఇచ్చిందా, లేదు. ఏం చేసింది, మొత్తం వచ్చి చెప్తే అందులో 75% ఇచ్చింది. ఎందులో, ఈ 60%లో 60% ఆఫ్ ఇందులో 75% ఇచ్చింది మనీ. అదోదా, ఈ 60% ఇచ్చిందా, లేదు, అందులో 70% ఇచ్చింది. ఓకే, 16లో 70% ఫ్రాక్షన్లు చెప్పండి. 16లో 75% ఫ్రాక్షన్లు చెప్పు. 3/4. 4 టేబుల్ 4 టైమ్స్ 3 4s అంటే మన సంధ్య ఎంత పర్సెంట్ ఇద్దాం అనుకుంది, ఎంత ఇస్తుంది, 16% ఇద్దాం అనుకుంది. పక్కన ఎవరో వచ్చి చెప్పడం వల్ల ఎంత ఇస్తుంది, 12% ఇస్తుంది. అడిగటి కాదు, ఆమె ఇచ్చింది 12%. ఇప్పుడు 12% ఇద్దాం అనుకుంటుందండి. ఆ 12% ఎంత అంటే వాడు ఇచ్చాడు 4,800 రూపీస్. 12% ఎంత అంటే 4,800 రూపీస్. ఆమె ఇచ్చిన డబ్బు ఎంత అంటే 4,800. ఆమె ఇచ్చిన పాప జీతంలో 12% అంటే 4,800 ఇచ్చింది. నేను జీతం ఎంత అంటే 100% జీతం అనగా ఏమని మరి ఆ జీతంలో ఎంత కావాలి నాకు, 36% ఎంత అన్నాడు. సింపుల్. సో 36% ఎంత, 12 టేబుల్ 12 3s 36, 48 3s 3 8 24, 12 + 2 14, 14,400 ఆన్సర్.
12% 4,000 అంటే 30% ఎంత అంటే తెలియకపోతే క్రాస్ మల్టిప్లై చేయి. ఏం చేస్తావు? 4,800 ఇంటూ 36/12. 12 టేబుల్ 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 14,400 ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. ఇసాను లేదా ఇంకో పంచి ఈ 3 6 ఎంత డిస్టెన్స్ ఎంత? 9. ఆన్సర్ డెఫినెట్గా 9 మల్టిపుల్ అవుతారు. 9 ఇంటూ ఏం చేస్తే 9 వస్తుంది. సో ఆన్సర్ 9 మల్టిపుల్. ఓకే, అన్ని 9 మల్టిపుల్ ఇచ్చారు. సో సాల్వ్ చేయాలి. కేస్ 1 ఈజ్ ఓవర్. ఈ కేస్ 1లో ఏం చేసామంటే మనం పర్సంటేజ్ని ఎలా కనుక్కోవాలో చూసాం. కేస్ 1 ఈజ్ ఓవర్. పర్సంటేజ్ ఎలా చేయాలో చూసాం. ఓకే, నౌ మూవింగ్ టు కేస్ 2. అలా ఈ కేస్ 1 ఏంటి? ఈ వాల్యూలో పర్సెంట్ ఎలా చేయాలో చూసాం. వాల్యూలో ఇంత పర్సెంట్ ఎలా చేయాలో ఏంటి చూసాం. 1 2 జీరోస్ కట్ చేయడం చూసాం, లేదా ఆ ఫ్రాక్షనల్ యూజ్ చేయడం నేర్చుకున్నాం, లేదా అప్రాక్సిమేట్గా ఎలా చేయాలో చూసాం. ఎసాను ఇప్పుడు ఏంటంటే కేస్ 2 ఏంటంటే చూడండి. ఎక్సీస్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 80లో 60% ఎంత చెప్పండి? ఎంత? 40 చేస్తారు. ఎలా? 2 జీరోస్ క్యాన్సిల్, మల్టిప్లై అన్నారు, అయిపోయింది. ఇది కేస్ 1 అండి. కేస్ 2 ఏంటంటే 80 ఇస్తాను, 48 ఇస్తాను, ఈ పర్సెంట్ ఎంత అని అడుగుతా. 80 ఇస్తా, 48 ఇస్తా, ఈ పర్సెంట్ ఎంత అని అడుగుతా. అది కేస్ 2. పర్సెంట్ ఎంత అని అడుగుతాను కేస్ 2.